నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు. ఇందులో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించగా నయనతార హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధించింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. మనశంకర వరప్రసాద్ గారు సినిమాపై డైరెక్టర్ అనిల్ రావిపూడిపై బండ్ల గణేష్ ప్రశంసలు కురిపించారు. ఇది కేవలం సంక్రాంతి బ్లాక్ బాస్టర్ కాదు, ఇది పొంగల్ కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్. మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య స్వాగ్, ఆయన టైమింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు సరైన పండుగ. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ప్యూర్ మెగాస్టార్ మ్యాజిక్ అని పేర్కొన్నాడు. తమ్ముడు అనిల్ రావిపూడి, నువ్వు నిజమైన మాంత్రికుడివి. ప్రేక్షకుల్ని కంప్లీట్ బ్లాక్ బాస్టర్ ట్రాన్స్ లోకి తీసుకెళ్లావు. బాక్సాఫీస్ తో కబడ్డీ ఆడటం నీకన్నా బాగా ఎవ్వరికీ తెలియదు. నువ్వు తోపు కాదు, తోపులకు బాప్వి అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. అటు విక్టరీ వెంకటేష్ తన డైనమిక్ స్పెషల్ క్యామియోతో స్క్రీన్లను షేక్ చేశాడన్నారు. చిరు వెంకీలను కలిపి తెరపై చూడటం ఫుల్ మాస్ మూమెంట్ అని, నిర్మాతగా మెగా అరంగేట్రం చేసిన సుష్మితా కొణిదెలకు అనిల్తో మరో భారీ బ్లాక్ బాస్టర్ ని అందించిన సాహు గారపాటికి అభినందనలు తెలిపారు. మనశంకర వరప్రసాద్ గారు విడుదలకి ముందు కూడా చిత్ర బృందానికి బండ్ల గణేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రీమియర్స్ కి హిట్ టాక్ వచ్చిన వెంటనే మరో పోస్టు పెట్టారు. సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ అందుకున్న చిరంజీవి అన్నయ్య, వెంకటేష్ బాబు, అనిల్ రావిపూళ్లకు అభినందనలు అని బండ్ల గణేష్ పోస్టు పెట్టారు. ఇదిలా ఉంటే మనశంకర వరప్రసాద్ గారు సినిమా 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 261 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. 6 రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి ప్రాఫిట్ జోన్లోకి ఎంటర్ అయినట్లు తెలిపారు. అమెరికాలో $2.8 మిలియన్ల పైగా కలెక్షన్స్ అందుకుని అక్కడ చిరంజీవి కెరీర్ హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.